హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్లో ఉండే ఎన్ఎఫ్సి అనే ఆప్షన్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఈ ఎన్ఎఫ్సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని అర్థం. ఓకే, సో ఈ ఆప్షన్ మీకు మొబైల్లో ఎక్కడ దొరుకుతుందంటే మీరు మీ మొబైల్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మోర్ అనే ఆప్షన్స్లోకి వెళ్తే మీకు అక్కడ కొత్తగా ఒకటి ఎన్ఎఫ్సి అని కనిపిస్తుంటుంది. కొత్తదేం కాదు, పాత టెక్నాలజీ. కాకపోతే ఏంటంటే ఇది అన్ని మొబైల్స్లో ఎనేబుల్ అయి ఉండదు, కొన్ని మొబైల్స్లో మాత్రమే మీకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఏదైనా బాక్స్ తీసుకున్నా, లేకపోతే మీ బ్యాటరీ మీద చూసినా, లేకపోతే మీ ఆ కేస్ తీసి వెనకాల చూసినా కూడా మీకు ఏంటంటే ఎన్ఎఫ్సి ఉందా లేదా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. లేదా మీరు ఏం చేయొచ్చు అంటే మొబైల్లోకి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పినట్టు సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్లో చూస్తే మీకు ఈ ఎన్ఎఫ్సి అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఏంటి ఈ ఎన్ఎఫ్సి, దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే చూడండి, మనం జనరల్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండు మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే బ్లూటూత్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాం, ఇంకొకటి ఏంటంటే వైఫై. ఓకే, షేర్ ఇట్ లేకపోతే వైఫై డైరెక్ట్ ద్వారా మనం ఏంటంటే ఈ డేటాని షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ఎన్ఎఫ్సి ద్వారా కూడా మనం ఏంటంటే డేటాని షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం మీరు చూడండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీ దగ్గర రెండు ఎన్ఎఫ్సి ఎనేబుల్డ్ ఉన్న మొబైల్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మోర్లోకి వెళ్ళేసి ఎన్ఎఫ్సిని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ మొబైల్లో కూడా అది ఉందనుకోండి. ఓకే, సో రెండింటిని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫోటోని మీ ఫ్రెండ్ మొబైల్లోకి పంపించాలి అంటే ఆ రెండు మొబైల్స్ని దగ్గర తీసుకొచ్చి ఇలా టచ్ చేస్తే సరిపోద్ది. మీకు ఏంటంటే మీ ఫ్రెండ్ మొబైల్లో ఉన్న డేటా అంటే మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ ఇలా టచ్ చేస్తే మీ మొబైల్ నుంచి ఫోటో కానివ్వండి లేకపోతే వీడియోస్ కానివ్వండి మీ ఫ్రెండ్ మొబైల్లోకి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నట్టు. అంటే వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఇలా టచ్ చేసిన వెంటనే సౌండ్ రావడం కానీ మొబైల్ వైబ్రేట్ అవ్వడం కానీ జరుగుద్ది. అలా జరిగిన తర్వాత మీరు ఏం చేసిన వెంటనే మీ ఫ్రెండ్కి ఏంటంటే యాక్సెప్ట్ చేయమని అడుగుద్ది. మీరు ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే డైరెక్ట్ మీ ఫ్రెండ్ మొబైల్లోకి డేటా అనేది వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఇది ఎక్కువ దూరం పనిచేయదు. ఓకే, సో ఇది 10 సెంటీమీటర్స్ దూరం వరకు మాత్రమే పనిచేస్తాను అంటే మీరు అక్కడెక్కడో దూరం కూర్చొని మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్న తర్వాత అలా రాదు. ఓకే, రెండు మొబైల్స్ని కంపల్సరీ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాతనే మనకి ఏంటంటే ఇది వర్క్ అవుద్ది. ఓకే, సో ఇదే కాకుండా మనకి ఏంటంటే దీంట్లో చాలా పనులు చేయొచ్చు దీంతో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఇంట్లో వైఫై ఉంది. ఓకే, సో మీ ఇంటికి చాలామంది చుట్టాలు ఫ్రెండ్స్ వస్తున్నారనుకోండి. అందరికీ మీరు వైఫై పాస్వర్డ్ చెప్పాలి అంటే బద్దగా ఉందనుకోండి. దానికోసం చూడండి మీరు ఎన్ఎఫ్సి ట్యాగ్స్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఎన్ఎఫ్సి ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఓకే, సో చాలా తక్కువ కాస్టే ఉంటాయి, 300 రూపీస్ లోపే ఉంటాయి. సో ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్లో మనం ఏంటంటే చాలా చిన్న మొత్తంలో డేటా అంటే కేబీస్లలో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే మనకు చూడండి దానిలో మీ వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ స్టోర్ చేసుకొని పెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి మీ గోడకి ఎక్కడైనా అతక పెట్టుకున్నారనుకోండి. ఓకే, సో మీ ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు పాస్వర్డ్ అడిగారు అనుకోండి, వైఫై పాస్వర్డ్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఎన్ఎఫ్సి ట్యాగ్ ఉంది దాన్ని ట్యాప్ చేయండి అని చెప్తే వాళ్ళ మొబైల్లో ఎన్ఎఫ్సి ఆన్ చేసుకొని ఆ మొబైల్ తీసుకెళ్ళి ఆ ఎన్ఎఫ్సి ట్యాగ్ని ఇట్లా టచ్ చేసిన వెంటనే వాళ్ళ మొబైల్లో వైఫై అనేది కనెక్ట్ అయిపోద్ది అన్నట్టు మీ పాస్వర్డ్ తోటి. ఇంతేకాకుండా చూడండి మీ ఇంట్లో బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఆ బ్లూటూత్ స్పీకర్స్లో కూడా మనకి ఏంటంటే ఎన్ఎఫ్ఎసి ఉందనుకోండి. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన మొబైల్ తీసుకెళ్ళి దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఏంటంటే ఆ బ్లూటూత్ స్పీకర్స్ ఆన్ అవ్వడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఏంటంటే మనకు ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్స్ తోటి చాలా పనులు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఆటోమేటిక్ సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి, తర్వాత బ్రైట్నెస్ అనేది తక్కువ అయిపోవాలి, వైఫై అనేది ఆఫ్ అయిపోవాలి. ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ మీరు ఈ ఎన్ఎఫ్ఎసి ట్యాగ్స్ అని చెప్పాను కదా దానిలో స్టోర్ చేసుకొని అంటే దానిలో కాన్ఫిగర్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే దాన్ని మీరు ఇలా ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ మీ మొబైల్లో వైఫై ఆఫ్ అయిపోవడం, తర్వాత మొబైల్ సైలెన్స్లోకి వెళ్ళిపోవడం, డేటా ఆఫ్ అయిపోవడం, అంటే మీరు ఏమేమైతే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నారో అవన్నీ జరిగిపోతాయి అన్నట్టు. అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య మీకు ఇంకొకటి శాంసంగ్ పే అని ఒకటి కొత్తగా వినిపిస్తుంది కదా, అంటే టీవీలలో ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓకే, సో ఇది ఎప్పటి నుంచో ఉంది వేరే కంట్రీస్లలో, మన కంట్రీలో ఏంటంటే ఈ మధ్య వినిపిస్తుంది శాంసంగ్ పే అని, ఆండ్రాయిడ్ పే అని, శాంసంగ్ పే అని. యాక్చువల్లీ ఇదేంటంటే ఇప్పుడు మనం జనరల్గా చూడండి ఏదైనా బిల్స్ పే చేయాలనుకోండి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్వైప్ చేస్తారు ఆ టర్మినల్లో. ఓకే, స్వైప్ చేస్తే మనకు సంబంధించిన పిన్ అడుగుద్ది, ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన బిల్ అనేది పే అయిపోద్ది. అలా కాకుండా చూడండి మీరు మీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే మీ డెబిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మీరు మీ మొబైల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఆ టర్మినల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి ఆ టర్మినల్లో కూడా ఎన్ఎఫ్సి ఎనేబుల్ ఉందనుకోండి. ఎన్ఎఫ్సి ఎనేబుల్ ఉన్నప్పుడు మనం ఏంటంటే మన మొబైల్ని దాని దగ్గర తీసుకెళ్ళి ట్యాప్ చేసామనుకోండి, ఆటోమేటిక్ మన మొబైల్లో పిన్ కోడ్ అడుగుద్ది. ఓకే, సో ఆ పిన్ కోడ్ మనం ఎంటర్ చేస్తే మన బిల్ అనేది పే అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏంటంటే ఈ మధ్య టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడొచ్చు దీనికి సంబంధించి. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఎన్ఎఫ్సిలో ఈ మధ్య ఇంకా ఏంటంటే కొత్తగా వినిపించేది బిజినెస్ కార్డ్స్.
ఓకే, సో మన దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ విజిటింగ్ కార్డ్స్లో కూడా మనకి ఏంటంటే ఎన్ఎఫ్ఎస్సి ఎనేబుల్ ఉన్న బిజినెస్ కార్డ్స్ వస్తున్నాయి అన్నట్టు. ఓకే, సో ఈ ఎన్ఎఫ్ఎస్సి ఎనేబుల్ ఉన్న బిజినెస్ కార్డు మీకు ఎవరైనా ఇచ్చారనుకోండి. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తామంటే దానిలో ఉండే నేమ్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదా. దాని బదులు మనం ఏం చేయొచ్చు తెలుసా, మీ మొబైల్ ఒకవేళ ఎన్ఎఫ్ఎస్సి అని ఉంటే ఎన్ఎఫ్ఎస్సి ఆన్ చేసుకున్న తర్వాత ఆ ఎన్ఎఫ్ఎస్సి బిజినెస్ కార్డు ఉంటుంది కదా, దాని మీద తీసుకెళ్ళి ట్యాప్ చేసినట్టయితే దాంట్లో ఉండే డిజిటల్గా స్టోర్ అయి ఉన్న డేటా మొత్తం మీ మొబైల్లోకి ఆటోమేటిక్ స్టోర్ అయిపోతుంది అన్నట్టు. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ వెబ్సైట్ ఇవన్నీ ఏంటంటే డిజిటల్గా స్టోర్ అవుతుంది, మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.